గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ పై హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తూచా తప్పకుండా తీర్మానం చేసి మాట నిలబెట్టుకుందని దుబాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి, పార్టీ సీనియర్ నాయకులు చెక్కపల్లి పద్మయ్యలు అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ఉభయ సభల్లో బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా దుబాక బస్టాండ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం టప్పకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తుందన్నారు. 42% బీసీలకు, ఎస్సీలకు 20% విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తాము తీర్మానం చేసి పంపిన బిల్లును ఆమోదించి బీసీలపై వారికి ఉన్న ప్రేమను చాటుకోవాలని, ఈ బిల్లు ద్వారా వారికి బీసీలపై ఏమాత్రం అంకితభావం ఉందో తేటతెల్లమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, ఆకుల భరత్ చంద్రం, కీసర శ్రీనివాస్, సరోజన, లక్ష్మి, స్వామి, వెంకటేష్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి పర్యటన సందర్భంగా బీసీ డిక్లరేషన్ ఏదైతే చెప్పిండో అదే తూచా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చట్టసభలో, శాసనసభలో బీసీ బిల్లు 42% బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. అదే విధంగా ఏదైతే ఎస్సీలకు కూడా 20% వర్గీకరణ పేరుతో చేసి విద్యా, ఉద్యోగ అవకాశాల్లో సమాన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పడం చాలా హర్షించదగ్గం. ఇదే విషయం పార్లమెంటులో కూడా గౌరవ బీజేపీ దాన్ని ఆమోదించాలి. తప్పకుండా మీ అంకిత భావంతో బీసీల పట్ల ఎంత ప్రేమ ఉందో ఈ బిల్లుతోటి తేటతెల్లమవుతుంది. మీరు కూడా దీన్ని ఆమోదింపజేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడంతో మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. మరి అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మరి మాదిగ జాతిపిత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి సుదీర్ఘ 30 సంవత్సరాల ఉద్యమ పోరాట ఫలితమే ఈరోజు వర్గీకరణ బిల్లు అదైంది. కావున మరి తెలంగాణ రాష్ట్ర యావత్ మాదిగల తరఫున మేమందరం మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.